హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా. ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఒక 2 BHK రీసేల్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. ఆ వీడియో అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్. మనకి ఫ్లాట్లో వచ్చేసరికి వుడ్ వర్క్ అదంతా అయితే ఆల్రెడీ డిజైన్ చేయించుంది. ఫ్లాట్ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఇంక్లూడింగ్ ప్రైస్తో సహా. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ప్రాపర్టీ యొక్క లొకేషన్ కూడా వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్. మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి. మనకి ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఎంట్రన్స్లో వచ్చేసి ఇక్కడ హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి టోటల్ హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆపోజిట్లో వచ్చేసరికి ఇక్కడ మనకి టీవీ యూనిట్ని అయితే డిజైన్ చేయించుకున్నారు వీళ్ళు ఈ విధంగా. ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ ఫ్లాట్లో కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది, ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. ఫ్లోర్కి వచ్చేసి మనకి 4 ఫ్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి 20 ఫ్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హాల్ ఎలా ఉందో కవర్ చేసాం కదా. మనకి ఎంట్రన్స్ హాల్లో టీవీ యూనిట్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి, అంటే మనకి టీవీ యూనిట్కి బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు వీళ్ళు. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 8 years ఓల్డ్ ప్రాపర్టీ. బట్ మనకి ఎక్కడా కూడా అలా అనిపించకుండా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు ఫ్లాట్ని వచ్చేసరికి. మన ఛానల్లో రీసేల్ ఫ్లాట్స్ మాత్రమే కాదు, బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండ్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ప్రమోట్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే, మీ దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్లో మీ ప్రాపర్టీ ప్రమోట్ చేసి సేల్ చేయడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మనకి ఫ్లాట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి లిఫ్ట్, సీసీటీవీ, పవర్ బ్యాకప్ అండ్ అలాగే కార్ పార్కింగ్ని ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు హాల్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కవర్ చేసాం కదా. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆపోజిట్లో చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. అండ్ ఈ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి హాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కామన్ వాష్రూమ్ బయట వచ్చేసి మనకి ఇక్కడ షింక్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి ఇక్కడ సపరేట్ పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి పూజా గది. మీరు కనుక మంచి ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ బడ్జెట్లో ఒక 2 BHK రీసేల్ ఫ్లాట్ కనుక సర్చ్ చేస్తుంటే మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్కి ఫ్లాట్ అయితే సేల్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి బాల్కనీ. మనకి బాల్కనీలో కూడా పై వరకు వచ్చేసి ఈ విధంగా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించడం జరిగింది. మనకి బాల్కనీ నుంచి బయటికి రాగానే డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి ఇక్కడ ఆపోజిట్లో కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కిచెన్ కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి మీకు. అండ్ కిచెన్లో కూడా వుడ్ వర్క్ వచ్చేసరికి చాలా నీట్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. మనం రియల్ ఎస్టేట్ మాత్రమే కాదు, హౌసింగ్ లోన్స్ కూడా అయితే డీల్ చేస్తూ ఉంటాము. సో మీలో ఎవరైనా ప్రాపర్టీ కనుక హౌసింగ్ లోన్ ద్వారా పర్చేస్ చేయాలనుకున్నా కానీ మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ మీకు ప్రాపర్టీ నచ్చితే ప్రాపర్టీ సైట్ విజిట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వర్క్ కూడా ఇంక్లూడింగ్ లోన్తో సహా కూడా అన్ని మేమే చూసుకుంటాము. అన్ని కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన నవతారా ప్రాపర్టీస్. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కిచెన్లో వుడ్ వర్క్ అంతా అయితే చూస్తున్నారు కదా, మనకి చాలా నీట్గా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు హౌస్లో వచ్చేసరికి. మన కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యూటిలిటీ ఏరియా కూడా ఎలా ఉందో చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి యూటిలిటీ ఏరియా. కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి కిచెన్కి రైట్ సైడ్లో వచ్చేసరికి, అంటే మనకి డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. మనకి హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ మనకి విండోస్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారు. మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్లాట్లో వచ్చేసరికి. మనకి టోటల్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు. ఫ్లాట్ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 2 BHK రీసేల్ ఫ్లాట్. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ ఫ్లాట్ యొక్క టోటల్ SFT మనకి 1190 SFT, అంటే 1190 SFT. అందుకే మనకి ఫ్లాట్ వచ్చేసి చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. అండ్ ఫ్లాట్ యొక్క UDS వచ్చేసరికి మనకి అన్డివైడెడ్ షేర్ 45 square yards అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 45 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 4th ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది. మనకి ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి 20 ఫ్లాట్స్. మనకి లోన్ కూడా వస్తుంది ప్రాపర్టీ మీద వచ్చేసరికి. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా లోన్ అయితే వస్తుంది. అండ్ బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు అయితే కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎమ్యూనిటీస్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. మనకి లిఫ్ట్, సీసీటీవీ, పవర్ బ్యాకప్ అండ్ కార్ పార్కింగ్ని ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాపర్టీ యొక్క లొకేషన్ వచ్చేసి మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరిగింది. మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ యొక్క లొకేషన్ అయితే ఉండడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్. మనకి మెట్రోకి, మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసరికి. చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. మనకి బ్యూటిఫుల్ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 70 lakhs అయితే చెప్తున్నారు. అంటే 70 లక్షలు చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి. నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. సో ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియోని డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నవతారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.